ఈరోజు అప్పుల కోసం అడుగుతాను. అప్పుల కోసం ఈరోజు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా మంది. సంసారం చేస్తున్న ఇళ్లలో ఉన్నారు. మీ అందరికి నేను చెప్తాను, అప్పులైతే సూసైడ్ చేసుకుంటారా? సభవాది ఈరోజు కేవలం అప్పులు ఎక్కువైపోతే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. బయట వాళ్ళు అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నారు. బయట వాళ్ళు ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నారు. మనం బయట వాళ్ళని కాదు, దేవుని పిల్లలను గుర్తుపెట్టుకోండి. అప్పులు పాలైతే చచ్చిపోవచ్చా? నేను అడుగుతున్నాను, అంత అప్పులు తట్టుకోలేని వాడవైతే ఆకలితో ఉండు. అంత అప్పు కొరకు నీకు సిగ్గు అయితే అప్పు చేయడం మానే. అప్పు వచ్చినప్పుడు ఎవడైనా అప్పు అడిగితే వెంటనే సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తున్నా. ఏం చేస్తావు? స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నా, పైకి ఎక్కుతున్నావు. ఏం చేస్తావు అడుగుతున్నాను. అప్పు తీర్చలేని నీకు శాతకానతనం అయితే చేయకో. చేసావా? గుర్తుపెట్టుకో, ఇస్తామయ్యా 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 అని చెప్పు. వాడు ఎలాంటి మాటలు మాట్లాడినా ఇస్తామయ్యా అని చెప్పు. ఎందుకంటే వాడు డబ్బు మన దగ్గర ఉంది, ఇస్తామని చెప్పు. ఆ మాత్రం దానికి బయటికి పోయి చచ్చిపోయేంత పని చేయకు.